రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి కన్నుమూశారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో గత నెల 19 నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్లో ఆయన చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. దీంతో కమ్యూనిస్టు వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి కన్నుమూశారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో గత నెల 19 నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. దీంతో కమ్యూనిస్టు వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి. రైట్ రాజశేఖర్, కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి కన్నుమూశారు. ఆయన గత కొద్ది రోజులుగా కూడా లంగ్ క్యాన్సర్ తోనే బాధపడుతున్నారు. గత నెల 19న ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన ఆయనకు వైద్యులు నిరంతరంగా చికిత్స అందిస్తూ వచ్చారు. అయితే ఈ రోజు ఉదయం ఆయన పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉండడంతో వైద్యులు వైద్య సేవలు మరింతగా పెంచడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఆయన మృతి చెందినట్లు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ప్రకటించడం జరిగింది. ఏదైతే దేశ రాజకీయాల్లో సీతారాం యేచూరి తమదైన పాత్ర పోషించారు. ఎందుకంటే మనం ఒకసారి చూసుకుంటే కనుక 2015, 2018, 2022లో 3 సార్లు సిపిఎం పార్టీకి ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తన వంతైన కృషి చేశారని చెప్పొచ్చు. ఆయన సీతారాం యేచూరి 1952లో మద్రాసులో జన్మించడం జరిగింది. అక్కడి నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా లెఫ్టిస్ట్ భావాలతోనే పెరగడంతోనే ఆయన సిపిఎం పట్ల ఆకర్షితులు అయ్యారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఆయన 1974లో ఎస్ఎఫ్ఐ నాయకుడిగా కూడా పనిచేశారు. అదేవిధంగా ప్రధానంగా ఢిల్లీలో ఉండే జేఎన్యూ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి సంబంధించి విద్యార్థి నాయకుడిగా 3 సార్లు పనిచేయడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక 2005లో
ఆ, వెస్ట్ బెంగాల్ నుంచి కూడా రాజ్యసభ సభ్యుడిగా పనిచేయడం జరిగింది. ఇంకా అదేవిధంగా చూసుకుంటే కనుక 1990 పాలిట్ బ్యూరో సభ్యులు చేశారు. 1988 నుంచి కూడా సిపిఎంకి మరింతగా చేరువ కావడం జరిగింది. ఏదైతే సీతారాం యేచూరి మృతి పట్ల ఇటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి కూడా సంతాపం వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా సీతారాం యేచూరి మృతి పట్ల ముఖ్యంగా లెఫ్టిస్టులకి ఒక తీరని లోటుగానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే నిరంతరం పార్టీని ప్రజల్లో ఉంచుతూ పార్టీని ప్రజల వద్దకు తీసుకెళ్లే కార్యక్రమంలో సీతారాం యేచూరి తనదైన శైలిలో పనిచేశారు. అయితే ఈ ఆకస్మిక మృతి పట్ల పార్టీకి తీవ్ర నష్టం కలిగిందని చెప్పేసి కూడా సిపిఐ నాయకులు, సిపిఎం నాయకులు, అదే వామపక్ష పార్టీలన్నీ కూడా తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం జరిగింది. రాజశేఖర్, ఎస్ఎస్ ఇప్పుడు ఆయన మృతికి సంబంధించి ఎక్కడ పార్థివ దేహాన్ని దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏమైనా పార్టీ నుంచి వెలువడించే అవకాశాలు ఉన్నాయా? అంటే ఎంతవరకు ఏమైనా సమాచారం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుందా? ఇంకా కుటుంబ సభ్యులు దీనికి సంబంధించి ఏ విధంగా నిర్ణయం తీసుకోలేదు. మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించి పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.